హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బైబిల్లో చాలా షార్ట్ ప్రేయర్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఆన్సర్ చేయబడ్డాయి. కొన్ని షార్ట్ ప్రేయర్స్ మీకు నేర్పిస్తాను, నేర్చుకుంటారా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడో నీ పరిస్థితులు ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నువ్వు ఎక్కడున్నావో, నీ స్థితిగతులు ఏంటో నీ నోటితో చెప్పక్కర్లేకుండానే ప్రభువుకి అన్నీ తెలుసు. మునిగిపోయే ఓడలో ఉన్నా, కూలిపోయే ఇంటిలో ఉన్నా, పడిపోయే బస్సులో ఉన్నా, ప్రమాదాలలో చిక్కుకొని ఉన్నా, ప్రభువును జ్ఞాపకం చేసుకోమనగానే ప్రభు తన చేయి బట్టి నిన్ను ప్రమాదం నుండి తప్పిస్తాడు. రెండవది, ప్రభువా నాకు సహాయము చేయి. ప్రభువా నాకు సహాయం చేయి. ఏం సహాయం చేయాలో నువ్వేం చెప్పక్కర్లేడు. డబ్బు సహాయం చేయి ప్రభువా, నాకు డబ్బు సహాయం చెయ్యి, నాకు చెయ్యి ఇచ్చి నన్ను లేవనెత్తు, లేకపోతే నా బిడ్డకు బాగలేదు, కానాను స్త్రీ వచ్చి ప్రభు దగ్గర వేడుకుంది, వెంటబడింది, కాళ్ళ వేలబడింది, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయమంటే కాసేపు కావాలని ప్రభు కనిపెట్టింపజేశాడు. కానీ చివరికి ఆమెతో ఏం చెప్పాడు తెలుసా ప్రభు? నీవు కోరినట్లే నీకు కలుగునుగాక. ఆ గడియలోనే ఆ దెయ్యము చేత పీడించబడుతున్న కుమార్తె ఏమైంది? స్వస్థత పొందింది. ఒకటి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. రెండు, నాకు సహాయం చేయి. ప్రభువా నన్ను కరుణించుము. చెప్పండి, ప్రభువా నన్ను కరుణించుము. కరుణించటం అంటేనండి, యోగ్యత లేని వారిని, అర్హత లేని వారిని ఆశీర్వదించటం, విడిపించటం, క్షమించటం అందులో ఉందండి. ప్రభువా నన్ను కరుణించంటే నాకు ఏ యోగ్యత లేని దగ్గర వచ్చి అడగడానికి, నేను పాపం చేశాను, తప్పు చేశాను, కానీ నన్ను కరుణించి నీ కృపలో నన్ను క్షమించు అని అడగటం. ప్రభువా నాకు సహాయం చేయి. మొదటిది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా నన్ను కరుణించుము. ప్రభువా నాకు తోడుండుము. ప్రభువా నాకు తోడుండయ్యా, నేను వెళ్తున్నాను, నాకు తోడురా నాయన. ప్రభువా నాతో ఉండయ్యా. ఏమని ఇంత చిన్న ప్రార్థన చేసుకుంటే నాతో ఉంటే చాలండి, ఇంకా అంతే అయిపోద్ది. నా భార్య చాలాసార్లు షాపింగ్కి వెళ్తున్నప్పుడు నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటే మీరు రండి అంటదండి. ఎందుకో తెలుసా? నేను డబ్బులు ఇస్తే ఇది ఇచ్చి ఇంతతో కొనుక్కోమని చెబుతా. నేనే అక్కడ ఉన్నాను అనుకో, ఆమె ఒక చీర అని చెప్పి 4 చీరలు కొనుక్కుంటుంది. ఆ బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అడగమని చెప్పుద్ది. ఈయన ఉంటే మనకు కావాల్సినవన్నీ మనమే వెళ్ళి కొనుక్కుంటే ఆటో డబ్బులు మనం పెట్టుకోవాలి, మళ్ళీ నాన్న తిప్పలు మనం పిలుచుకోవాలి. ఆయన మనతో ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనకేముంది, కూడా ఎరకాలిపోతే సరిపోయింది. యేసయ్య మనతో ఉంటే 4 చీరల 40 చీరల. యేసయ్య మనతో ఉంటే బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఏ కొరత లేదండి. ఏది కావాలని ఇవ్వగలిగిన వాడు. మనం పిచ్చి పిచ్చిగా ప్రభు ఇది ఇవ్వయ్యా, నేను పోతానయ్యా, నేను కొనుక్కుంటానయ్యా, నేను తెచ్చుకుంటాను అంటున్నావు. కానీ ప్రభు అంటే చాలు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు అడగండి, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తేప్పుడు, మీరు ఏ అవసరతలో ఉన్నప్పుడు, ప్రభు నువ్వు నాతో రా నాయన. పరీక్ష హాల్లోకి నువ్వు నాతో రా. నా ఇంటర్వ్యూకి వెళ్తాను, నువ్వు నాతో రా. నేను ఉద్యోగానికి వెళ్తాను, నాతో రా. నేను బస్సు ఎక్కుతున్నాను, నాతో రా. ఎప్పుడు ప్రభు సడువులోకి వస్తే, ప్రభువును ప్రార్థిస్తే ఆయన మనతో వస్తాడండి. నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు కుష్ఠరోగి వచ్చి. ఆ గుడ్డివాడు పిలిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే, ఏం కావాలి నీకంటే, అయ్యా నిన్ను చూడాలయ్యా, నా కళ్ళు తెరువు, నేను నిన్ను చూడాలి అంటే చూపెద్దడలేదా? అంతే. నీ అవసరత ఏదైనా సరే ఒక్క మాటలో చెప్పినా కూడా ప్రభు వివరించాల్సిన పని లేదండి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మన సంగతి బాగా 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 మీ అమ్మకు తెలియదు, మీ నాన్నకు తెలియదు, నీ ఫ్రెండ్కి తెలిసి నీ భార్య తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ ఫ్రెండ్కి తెలియదు, నీ భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, ఎవరికి తెలియదు భూలోకంలో. నీ సంగతి బాగా ఎరిగిన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను రక్తమిచ్చి కొన్న రక్షణకర్త అయిన
ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన ఇస్తానన్నాడు. ఎవరిని అడుగుతున్నాం? మనం తండ్రిని అడుగుతున్నాం. ఏ నామంలో అడుగుతున్నాం? యేసు నామములో అడుగుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడను. మనందరికీ కొరతలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. అవి అనుదినము కొత్తగా పుడుతూ ఉన్నాయి. ఏదో ఒకటి కొత్తది ఇవాళ తీరిందంటే సరిపోదు. రేపు మళ్ళీ ఆకలేస్తుంది కదా, రేపు మళ్ళీ బతకాలి కదా, రేపు మళ్ళీ ముందుకు సాగాలి కదా. సో అనుదినము దేవుడు మన భారాలు భరిస్తున్నాడు, వాటన్నిటినీ తీరుస్తున్నాడు. కాబట్టి ఇంకా నా దగ్గర అయిపోయింది, ఇంకా నా ఆశీర్వాదాలు ఇప్పటికే చాలామందికి ఇచ్చేశాను, మీకు ఇవ్వడానికి లేదు అనేవాడు కాదండి. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. లోకములో కలిగే శ్రమలకు భయపడక, సాతాను పెట్టే శోధనలకు లొంగక, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడన్న విశ్వాసముతో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయము. జ్ఞానవంతురాలుగా మా సహోదరులు కుటుంబములు కట్టుకున్నట్లు ప్రార్థనా తల్లులుగా చేయము నాయన. పురుషుడు తన ఇంటిని జ్ఞానము చొప్పున కట్టుకొనుటకు, ఇంటి వారిని సంరక్షించుటకు వారికి కావలసిన దైవ జ్ఞానాన్ని నీవు అనుగ్రహించుము. భక్తి గల వారమని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండక, క్రీస్తు నామమును మా బ్రతుకుల ద్వారా నిరూపించు నిజ క్రైస్తవులుగా ఉండటకు మాకందరికీ నీ సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.